కొత్త అధ్యక్షుడు రాబోతున్నాడా? మహానాడు జరగాల్సి ఉండగా ఇప్పటికిప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటారా? కీలకమైన కడప జిల్లాలో ఇప్పుడున్న అధ్యక్షుణ్ణి మార్చాలన్న ఆలోచన రావడానికి కారణమేమైనా ఉందా? నిప్పు లేకుండా ఈ పొగ రావటమేంటి? బాధ్యతల నిర్వహణలో విఫలమైనందుక? అధ్యక్షుడికి కొత్త బాధ్యతలు ఇచ్చేందుక? యువ నాయకుడు ఎవరైనా అధిష్టానం దృష్టిలో ఉన్నారా? కడప టీడీపీలో ఏం జరుగుతోంది? కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న రెడ్డప్పగారి శ్రీనివాసులు రెడ్డిని వ్యతిరేకించేవాళ్లు పార్టీలో రోజురోజుకు పెరిగిపోతున్నారు. అందుకే అధ్యక్షుణ్ణి మారుస్తారన్న ప్రచారం జోరందుకుంది. పేరుకు జిల్లా అధ్యక్షుడే అయినా ఆయన కడపకే పరిమితమయ్యారని, స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న భార్య మాధవిరెడ్డికి ఉండే ప్రోటోకాల్ను తాను వాడుకుంటున్నారని ఆయన మీద ఇప్పటికే పార్టీ అధిష్టానానికి చాలామంది ఫిర్యాదు చేశారట. పార్టీ అధికారంలో లేనప్పుడు అధ్యక్ష బాధ్యతలు బాగానే నిర్వర్తించినట్టు చంద్రబాబు నాయుడు, లోకేష్ దగ్గర ఆయనకు మంచి మార్కులే పడ్డాయి. కానీ ఆయన ఆశించినట్టు రాజ్యసభ టికెట్ మాత్రం ఇవ్వలేదు. ఆయన భార్యకు ఎమ్మెల్యే టికెట్తో అధిష్టానం సరిపెట్టుకుంది. ఒక కుటుంబంలో 2 టికెట్లు ఎందుకనే కోణంలో ఆలోచిస్తూ పార్టీని మరింత బలోపేతం చేయగల యువ నాయకుడికి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చే కోణంలో అధిష్టానం ఆలోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఇదే జిల్లాలో మహానాడు జరగాల్సి ఉండడంతో మార్పు నిర్ణయాన్ని వాయిదా వేసి మహానాడు ముగిసిన తర్వాత ప్రకటించాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. మార్పు అనివార్యమన్న వార్తలు మొదలైనప్పటి నుంచి ఈ పదవికి 3 యువ నాయకులు పోటీ పడుతున్నారు. వీళ్లతో పాటు ఒక మాజీ ఎమ్మెల్యే, మరో మాజీ ఎమ్మెల్సీ కూడా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారట. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధ్యక్ష పదవి వద్దంటే వద్దని ముఖం చాటేసిన వాళ్లు కూడా ఇప్పుడు రేసులో ఉండి ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు మునిగి తేలుతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు అసలే జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కావటంతో ఎవరూ అధ్యక్ష పదవి చేపట్టడానికి ముందుకు రాలేదు. మళ్లీ ఎలక్షన్స్ జరిగేదాకా బరువు బాధ్యతలు మోయటానికి ఇష్టపడలేదు. అధికార పార్టీని ధిక్కరించి పార్టీ కోసం నిలబడమన్నది ఆషామాషీ వ్యవహారం కాదని నిర్ణయించుకోవటమే, అధికార పార్టీని ధిక్కరించి పార్టీ కోసం నిలబడమన్నది ఆషామాషీ వ్యవహారం కాదని నిర్ణయించుకోవటమే అలా వెనకడుగు వేయడానికి కారణం. అలా గడిచిన 5 ఏళ్లలో కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి మీద ఆసక్తి చూపని నాయకులు ఇప్పుడు పోటాపోటీగా ఆ పదవి కోరుకుంటున్నారు. పార్టీ అధికారంలో ఉండటం వల్ల అనధికార కార్యక్రమాలతో పాటు కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కూడా ఎంతో కొంత ప్రాధాన్యం ఉండటం, ప్రభుత్వంలో కొన్ని పనులు చేయించుకునే వెసులుబాటు ఉండటం అందుకు ప్రధాన కారణాలు. పార్టీ అధినాయకత్వానికి దగ్గరయ్యే అవకాశం కోసం కూడా ఎదురుచూస్తూ పార్టీ జిల్లా నాయకత్వం కోరుకుంటున్నారు. అయితే పార్టీ అధినాయకత్వం మాత్రం అధ్యక్ష పదవికి తగిన వారిని ఎంపిక చేయాలనే ఆలోచనతో ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. వైసీపీ హయాంలో టీడీపీ కోసం కష్టపడ్డవాళ్లు, ఆ క్రమంలో జైలుకు వెళ్లిన వాళ్లు, పార్టీ కోసం ఖర్చు పెట్టిన వాళ్లు, సీనియర్లు ఇలా రకరకాల అంశాల ఆధారంగా ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వ్యక్తికి ఒక పదవిని 2 సార్లు మించి ఇవ్వకూడదన్న నిబంధనలు అమలు చేయాలని కూడా అధిష్టానం నిర్ణయించినట్టు ప్రచారం మొదలైంది. ఈ నిబంధన అమలు జరిగితే 2 విడతల అధ్యక్ష పదవి అనుభవించిన శ్రీనివాసులు రెడ్డికి మళ్లీ జిల్లా అధ్యక్ష పదవి వచ్చే అవకాశం లేదు. పైగా ఆయన టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యునిగా కూడా ఉండటం, భార్య మాధవిరెడ్డి ఎమ్మెల్యే కావటం ఆయనకు ప్రతికూలమైన అంశాలుగా మారాయి. అందుకే ఆయనను జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి కొత్త వాళ్లకు అవకాశమిచ్చే కోణంలో అధిష్టానం ఆలోచిస్తోందనే వాదనకు బలం చేకూరుతోంది. త్వరలో పార్టీ మహానాడు జరగాల్సి ఉండగా ఇప్పుడే అధ్యక్షుణ్ణి ఎంపిక చేస్తే నిర్వహణ బాధ్యతలు అప్పగించవచ్చుననే ఆలోచనలో అధిష్టానం ఉందంటున్నారు. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బీటెక్ రవి ఈ పదవికి పోటీ పడుతున్న వారిలో ముందున్నారు. గతంలో అధ్యక్షునిగా పనిచేసిన ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి కూడా జిల్లా అధ్యక్ష పదవి ఆశిస్తున్నప్పటికీ ఆయన 2 సార్లు అధ్యక్ష పదవిలో ఉండటం మైనస్ అయ్యే ప్రమాదముంది. ఒకవేళ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ఏదైనా కార్పొరేషన్ దక్కుతుందనే ఆశతో ఆయన బరిలో ఉన్నట్టు సంకేతాలు పంపుతున్నారు. మాజీ జడ్పీ వైస్ చైర్మన్ అలంఖాన్పల్లి లక్ష్మీరెడ్డితో పాటు కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన యువ నాయకుడు భూపేష్ రెడ్డి, బద్వేల్కు చెందిన రితీష్ రెడ్డి పేర్లు కూడా కడప జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి పోటీదారుల జాబితాలో ఉన్నాయి. జమిలీ ఎన్నికలు జరగవచ్చునన్న ఊహాగానాల మధ్య
జిల్లా పార్టీ నాయకులందరినీ సమన్వయం చేసుకుంటూ పార్టీని బలంగా ముందుకు తీసుకువెళ్లగలిగే నాయకుడి ఎంపికకు అధిష్టానం కసరత్తు చేస్తోంది. యువ నాయకుణ్ణి ఎంపిక చేయటం ద్వారా యువతకు సానుకూల సంకేతాలు పంపినట్టవుతుందని పార్టీ భావిస్తోంది. అదే ఆలోచన కొనసాగించే పక్షంలో ఎంపీగా పోటీ చేసి అందరితో సత్సంబంధాలున్న భూపేష్ రెడ్డి వైపు అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే జిల్లాలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మాత్రం పార్టీలో సీనియర్ నాయకుడైన ఆలంఖాన్పల్లి లక్ష్మీరెడ్డికి మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడున్న శ్రీనివాసులరెడ్డిని వ్యతిరేకిస్తూ ఆలంఖాన్పల్లి లక్ష్మారెడ్డిని ముందుకొస్తున్న వారిలో సీనియర్ నాయకులైన పుత్తా నరసింహారెడ్డి, వరదరాజులరెడ్డి, దేవగుడి నారాయణరెడ్డి లాంటి వాళ్లతో పాటు బద్వేల్ రితీష్ రెడ్డి తదితరులున్నట్టు సమాచారం. మొత్తంగా ఇప్పుడు కడప జిల్లా టీడీపీ నేతలందరినీ సమన్వయపరిచే గట్టి నాయకుడెవరనే చర్చ జిల్లా అంతటా ఇప్పుడు బలంగా నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో 5 స్థానాల్లో తెలుగుదేశం, బీజేపీ అభ్యర్థులు గెలిచినా ఇంకా ఏదో లోపం ఉన్నట్టే పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. మొన్నటి ఎన్నికల్లో సీట్లు పోగొట్టుకున్నా వైసీపీ బలం ఆ స్థాయిలో తగ్గలేదని, క్షేత్రస్థాయిలో ఇంకా ఆ పార్టీ బలంగానే ఉందని టీడీపీ నేతలు లోపాయికారిగానైనా ఒప్పుకుంటున్నారు. అందుకే కడప జిల్లాలో వైసీపీని ఎదుర్కోవాలంటే బలమైన నాయకత్వం అవసరమని స్థానిక నాయకులతో పాటు అధిష్టానం కూడా ఆలోచిస్తోంది. గెలిచిన ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వాళ్ల మంచి చెడ్డ చూడటం లేదన్న విమర్శల మధ్య జిల్లా స్థాయి నాయకత్వం గట్టిగా ఉండాల్సిన అవసరం గుర్తు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లా పార్టీని, పార్టీ సీనియర్లను, ఎమ్మెల్యేలను సమన్వయపరిచి ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొంటూ వ్యూహాత్మకంగా పార్టీని ముందుకు నడిపించే నాయకుడి కోసం అధిష్టానం ఆలోచిస్తోంది. ఈ అర్హతలన్నీ ఉన్నట్టు నిరూపించుకుని అధిష్టానం గుర్తింపు పొందగలిగేదెవరన్నది ఇప్పుడు కడప జిల్లా టీడీపీలో సాగుతున్న అతిపెద్ద చర్చ.